వాళ్ళందరూ వెళ్ళి యశోదాదేవికి చెప్పుకుంటున్నారు గోపకాంతలందరూ. అంబోజాక్షి అంటే ఓ తామర పువ్వు లాంటి ముఖం ఉన్నదన్నా, చాలా సంతోషంగా కూర్చున్నావు, కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? మా కోడలకి తగినన్ని పాలు లేవు పిల్లలకి ఇవ్వడానికి, కాబట్టి మా ఇంట్లో ఉన్న ఆవుల పాలే మా మనవలకు పడతాం, పసిపిల్లలు వాళ్ళు. మీ అబ్బాయి ఏం చేశాడు? సాయంకాలం ఆవులు పాలిస్తాయి కదా అనుకునే వేళటికి ఎక్కడి నుంచి వచ్చాడో ఇంకా కాసేపట్లో పాలు పితుకుతాం అనుకుంటుండగా దూడలు ఇప్పేశాడు. దూడలన్నీ వెళ్ళి పాలన్నీ తాగేశాడు. ఇప్పుడు మా పిల్లలకి పాలేవి? బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. మేం బాలింతలం, పాలు లేవు, పిల్లలకి ఎలా పట్టాలని ఏడుస్తున్నా సరే వినకుండా దూడలను వదిలేశాడమ్మా మీ అబ్బాయి. తప్పు కదూ? ఆయన ఆ బ్రహ్మకీట జనని అమ్మవారు, అలా ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అంతటికీ తండ్రి, సమస్త జీవరాశులు ఆయన యొక్క బిడ్డలు. మన పిల్లవాడికి పాలివ్వడానికి మనకంత ఆర్తి ఉన్నప్పుడు ఎక్కడో లోకంలో ఉన్నటువంటి పుట్టల మీద ఉన్నటువంటి గడ్డి తిని మనకి పనికిరానటువంటి ప్రవాహాల్లో ఉన్నటువంటి నీళ్లు తాగి ఎవరు కొట్టేస్తారో అని గబగబ తినేసి ఒక చోటుకొచ్చి పడుకుని తను తిన్నటువంటి గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని బాగా నమిలి నెమరవేసుకుని కడుపులోకి తీసుకెళ్ళి పాలగా తయారు చేసి తన దూడ వచ్చి సాయంకాలం పొదుగులో పితుకు పట్టుకుని 2 గుద్దులు గుద్దగానే ఆ పాలు విడిచిపెట్టాలనేటటువంటి పరమ ప్రేమతో పాలు తయారు చేసుకున్నటువంటి ఆవు యొక్క ఒకే ఒక్క బలహీనత, పాలు విడిచిపెడితే ఇంక వెనక్కి తీయలేకపోవడం. దాన్ని అడ్డు పెట్టుకుని దూడని విడిచిపెట్టి అది తాగే సమయానికి లాగేసి దాన్ని గుంజ కట్టేసి నువ్వు పిండేసుకుంటూ ఉంటే, అయ్య పిచ్చి తల్లి నీకోసమేనే ఇన్ని పాలు చేశాను, కానీ నిన్ను అలా కట్టేసి వాడు పిండుకుంటున్నాడు, దూడకి పాలు వదిలేనంటాడు. వాడికి తెలిసా ఉన్నాయో లేవో పొదుగులో? ఇలా పిండుకుంటున్నాడమ్మా, వాడి బిడ్డల కోసం వాడు పిండుకుంటున్నాడు, నా బిడ్డ కోసం మాత్రం వాడు పాలు ఉంచాడు. నిజానికి నువ్వు తాగాక వాడు పిండుకోవాలి, కానీ వాళ్ళు పిండుకున్నాక నిన్ను తాగమంటున్నారు. కాబట్టి నా బిడ్డల మీద, వాళ్ళ బిడ్డల మీద ప్రేమ వాళ్ళకెంతో, నా బిడ్డల మీద ప్రేమ నాకంత కాదు అని ఆవులు అలమటించాయని మహానుభావుడు ఏం చేశాడంటే ఆయన దూడల్ని విప్పేశాడు. ముందు మీరు తాగండి అన్నాడు. ఏమి తప్ప ఆయన చేసింది? ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనతా పొగలువాడితడు అంటాడు అన్నమయ్య. అన్నిటా నిండి నిబిడీకృతమైన ఈశ్వర స్వరూపం అది. కాబట్టి ఆయన ఆవులకి దూడల్ని వదిలితే తప్పేమిటి? కాబట్టి బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు వాలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగితొదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. వాళ్ళింట్లోకి వెళ్ళాడు, నేతికుండ పట్టుకొచ్చాడు, శుభ్రంగా నెయ్యంతా తినేశాడు. ఈ ఖాళీ నేతికుండని పట్టుకెళ్ళి ఎవరింట్లోంచి తీసుకొచ్చాడో వాళ్ళ పక్కింట్లో పెట్టాడు. ఏదో గిన్నె మీద పేరు రాసుకుంటూ ఉంటారు, అలా కుండల మీద పేర్లు ఉండేవి. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ పక్కింటి వాళ్ళే నెయ్యి కుండ అంతా తీసుకెళ్ళిపోయి నెయ్యి తినేశారని చెప్పి వాళ్ళతో జగడమాడారు. కుండదా విలువ? కుండలో నెయ్యి ఉండడం వల్ల వచ్చిన విలువ. నీలో ఏదో విభూతి ఉంది అని అంతంత పెద్ద కుండలు, అంతంత కుండలలో అంతంత పదార్థము లేని వాళ్ళని చూసి ఈసడిస్తే, ఇదిగో ఈశ్వరుడికి కుండలు ఖాళీ చేయడం కూడా అంత బాగానూ వచ్చు. ఇక్కడ కుండను అక్కడ పెట్టగలట, అక్కడ కుండను ఇక్కడికి తేగలట. ఏముంది, ఇక్కడ జీవుణ్ణి అక్కడ పుట్టిస్తాడు, అక్కడ జీవుణ్ణి ఇక్కడికి తీసుకొస్తాడు. అయిపోయిందా? నువ్వు కూడబెట్టిన దానికి వాడు వారసుడు, వాడి దరిద్రానికి నువ్వు వారసుడు. అయిపోయింది. కాబట్టి బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేగి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఆడంజని మీగడ పెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. అత్తాకోడళ్ళు ఎవరికి ఒక్క దానం లేదు, ధర్మం లేదు, ఒకళ్ళకి ఉపకారం లేదు. ఆ పెరుగు కుండలు, నేతి కుండలు అన్నీ దాచుకుంటూ ఉండేవారు. ఒకరోజు చూశాడు, ఏమిట్రా వీళ్ళ జీవితం అనుకున్నాడు. శుభ్రంగా రాత్రి స్నేహితులతో వెళ్ళాడు. ఆ పెరుగు నెయ్యి అన్నీ తినేసి వెళ్ళిపోతూ కాస్త నెయ్యి తీసుకెళ్ళి ఆ కోడలు మూతికి రాసేసి వెళ్ళిపోయాడు. తెల్లవారింది, అత్తగారు లేచి వెడుతూనే ఉట్టి మీద కుండలన్నీ చూసుకుంది, ఖాళీ. అమ్మో 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 అని కోడల దగ్గరికి వచ్చింది, మూతి నిండా నెయ్యుద్ది. కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఆసి అసాధ్యమైన మనిషి, రాత్రి నేను పడుకున్నప్పుడు నువ్వు తినేసావా ఈ నెయ్యి అంతా అని అత్తగారు కోడల్ని బట్టు కొట్టింది.
అసలు తాత్వికమైన విషయం ఏమిటంటే అత్తగారు కోడలకి నేర్పుకోవాలి. ఐశ్వర్యము కానీ పాండిత్యము కానీ ఇంటి అభివృద్ధి కానీ వంశము వృద్ధిలోకి రావడం కానీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వచ్చిన మహాత్ములు సంతోషించి వెళ్ళడం మీద ఆధారపడుతుంది. అది ఎవరు చెయ్యాలి? ఇంట్లో ఆదరణ ఇంటి ఇల్లాలు చెయ్యాలి. ఆమెతో సరిపోకూడదుగా, కోడలికి నేర్పాలి. ధర్మం చేసేటప్పుడు తండ్రి కొడుకుని దగ్గర పెట్టుకోవాలి. మహాత్ములని ఇంటికి వచ్చినప్పుడు ఆదరించేటప్పుడు ఇంటి ఇల్లాలు కోడల్ని దగ్గర పెట్టుకుని ఆదరించాలి. ఎందుకంటే అది పరంపరాగతంగా అలవాటు అవ్వాలి అని. వచ్చిన వాళ్ళకి కాస్తంత నెయ్యో పాలో వెన్నో ఏదీ ఇవ్వకుండా దాచుకోవడం తానలవాటు చేసుకుని కోడలకి అది అలవాటు చేస్తే రేపు పొద్దున మీ ఇంట్లో వచ్చే ఏంటంటే జగడాలే తప్ప ఐశ్వర్యాలు అభ్యున్నతులు ఉండవు. ఇది చెప్పడం కోసమని కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి చిక్కిన కడవలపో నడిచి ఆజ్ఞ కలదో లేదో అంటే అసలు కంట్రోల్ చేస్తున్నావో లేదో నీ పిల్లాన్ని. ఏం చేశాడో తెలుసా? పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి ఆ ఆటలాడుకునేటటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చాడు. ఆ గోరువెచ్చటి పాలు కుండల్లోంచి తీసి పిల్లలందరికీ చక్కగా దోశిళ్లలో పోసి తాగేయండిరా అన్నాడు. ఊరే కుండలు మాత్రం ఎందుకు లేండిరా అన్నాడు. ఆ కుండలన్నీ కింద పారేసి ఊరే వెళ్లే ముందు అందరూ వీటి మించి పరిగెత్తండి అన్నాడు. శుభ్రంగా ముక్కలు అయిపోయాయి. అమ్మ పాలు పంచేశాడు, కుండలో పగలగొట్టేశాడు. చూడమ్మా నీ పిల్లాడు. సిరిదా వచ్చిన వచ్చును సలిలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలక పండు కరణిని సుమతి. ఎప్పుడూ కూడా లోకంలో సరస్వతి నిలబడిపోతే ఉపయోగం ఉండదు. తాను పాండిత్యం సంపాదించింది ఎందుకు అంటే 10 మంది అభ్యున్నతి కొరకు పంచిపెట్టేయాలి. కరెన్సీ అంటారు. కరెన్సీ అంటే కరెంట్, దట్ విచ్ ఫ్లోస్, ప్రవహించాలి. సంపాదించింది దాచేశారనుకోండి మీకు ఎందుకో పనికిరాదు. ఉత్తరగతులే ఉంటాయి. వచ్చే జన్మలకు అభ్యున్నతి ఏది? ఇక్కడ చేసింది ఏమైనా ఉంటే ప్రవహిస్తే రక్షిస్తుంది. ప్రవహించకుండా ఉండిపోయింది ఎందుకో పనికిరాదు, కొండ బదలవడానికి పనికొస్తుంది అంతే. కాబట్టి అమ్మ పాలు పిల్లలందరికీ పోసేసి కుండలు బదలు కొట్టేశాడమ్మా. పైకి లీల, లోపల ఆంతరముగా రహస్యాన్ని నిక్షేపిస్తూ ఉంటారు. మన జీవితాలు ఎలా నడుచుకోవాలో మనకి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కిండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. దీనికి నేను అర్థం చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది పద్యాన్నంత విరిచి చదివిన తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ చూసింది, ఓహో ఈ పిల్లాడు వచ్చి పాలు పెరుగు నెయ్యి తినేస్తున్నాడమ్మా అనుకున్నారు. చెప్పుకుంటారు కదండి గోపకాంతలు. కాబట్టి పిల్లాడు ఎంత ఉంటాడు? ఇంత ఉంటాడు. కాబట్టి ఈ పిల్లాడికి అందకుండా పెట్టాలంటే అన్నారు, ఒక పెద్ద ఉట్టి కట్టి ఆ ఉట్టిలో వెన్నకుండలు పెట్టి నేతి కుండలు పెట్టి పడుకుంది ఆవిడ. ఆయన వచ్చి చూశాడు. ఓహో నాకు అందకుండా పెట్టావా అన్నాడు. అని ఓ పుల్లోటు పుచ్చుకున్నాడు. ఆ కుండ కింద ఒక్క పోటు పొడిచాడు. అంతే, చక్కగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లీక్ అయిపోయినట్టుగా కారిపోతాం. రెండ్రా వరుసగా చెరలు పట్టి త్రావెతలోదరి ఒక్కొక్కళ్ళు వచ్చారు. హాయిగా ఇలా పట్టుకుని కడుపు నిండా తాగేసి వెళ్ళిపోయారు. తెల్లవారి లేచి చూసింది ఉట్టిని మీద కుండలు అలాగే ఉన్నాయి. కుండల కింద కన్నాలు, లోపల పదార్థం అంతా కారిపోయింది. ఈశ్వరుడికి తెలియకుండా దాద్దామని నువ్వు ఎంత దాచినా ఈశ్వరుడి దగ్గర దాచలేవు. ఇది భాగవతాంతర్గతం కాదు, కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. నేను తరచూ ఎప్పుడైనా భాగవతం గురించి ప్రస్తావన చేస్తే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తుంటాను. ఒక గోపిక ఏం చేసిందంటే ఆవిడ మరీ తెలివైంది. అమ్మ ఉట్టి మీద పెట్టినా వచ్చి కర్రలతో పొడుస్తున్నట్ట, చప్పుడైతే లేవచ్చు కదూ, అందుకని కుండలన్నింటికి గంటలు కట్టింది. ఇప్పుడు చప్పుడైతే లేద్దామని ఆయన రానే వచ్చాడు. పీటలు వేసాడు, రోడ్లు వేసాడు, భుజాలు ఎక్కాడు, అన్నీ ఎక్కాడు. ఆ కుండ దగ్గర ఇలా ఎట్టించి ముట్టుకున్నా గంటలు మోగుతాయి. ఆయన పరబ్రహ్మం, ఆయన శాసనం వినవలసిందే కదా. ఆయన అన్నాడు, ఓ గంటలలారా మీరు మోగకుడు అన్నాడు. అలాగేనన్నాయి. అవి వెన్న తీసేశాడు, పిల్లలందరికీ కింద అందరికీ పెట్టేశాడు. ఆఖరణ తనొక చారుడు వెన్న తీసి ఇలా నోటి దగ్గర పెట్టుకుని నాలుగుకి తగిలించాడంతే, గంటలన్నీ గణగణ మోగి. మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఇప్పటిదాకా ఊరుకుని ఇప్పుడు ఎందుకు మోగారు అన్నాడు. వాళ్ళకి పెట్టినప్పుడు అంటే మోగలేరు, కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొట్టడం అలవాటు. నువ్వు తింటున్నావు, మేము మోగామన్నాడు. కాబట్టి
ఆయన ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, కుండలకు ఉన్నటువంటి గంటలన్నీ మోగి. ఒకటా రెండా? వేలుపులటే నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనుచు విక వికన గిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూతుడెంగిలి చేసెన్. ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఈశ్వరుణ్ణి చూడడం చేత కాదు కానీ గోడకి భగవంతుని మూర్తులన్నీ అంటించేసి నైవేద్యాలన్నీ అక్కడ పెట్టి గుడ్డ కప్పి తీసుకొచ్చి నువ్వు తినేయడానికే, ఇంకోటికి పెట్టకుండా. అందుకని నీకంతే తెలిసే అని పాపం ఒక ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో పాయసం పెట్టి ఎవ్వరూ చూడకుండా తలుపులేసేసి ఆ గోడ మీద అన్నీ అంటించేసి భగవంతుడి యొక్క మూర్తుల్ని వాళ్ళకి నైవేద్యం పెట్టుకుందామని కళ్ళు మూసుకుని పెద్ద ధ్యానం చేస్తోంది. చక్కగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఆ మూత తీసేశాడు, చక్కగా తినేశాడు. శుభ్రంగా మూతంతా పరమాన్నం అంటూ కూర్చున్నాడు. ఆవిడికి నైవేద్యం పెడదామని ఇలా చూసింది, ఇంకేం నైవేద్యం, మూతికి రాసు కూర్చుని ఉన్నాడు. అయ్యో 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 అంది. వేలుపులటే నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనుచు విక వికన గిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేశాన్. నాకంటే పరబ్రహ్మరే నేను తిన్నదే వాళ్ళు తిన్నట్టని ఈ ఎంగిలి మూతి తీసి వాళ్ళకి రాసి వెళ్ళిపోయాడు. నిజంగా దేవతలందరూ ఆయన అనుగ్రహంతో జీవించవలసిన వాళ్ళే కాబట్టి నేను తిన్నది వాళ్ళకి అందింది లేవే అని అంటించి వెళ్ళిపోయాడు. ఇది నిజంగానే లోకంలో ఒక వెర్రోటు ఉంటుంది. ఒక్క ఈశ్వరుడే అన్ని రూపాల్లో ఉంటాడని నమ్మరు కొంతమంది. సోమవారం వస్తే శివాలయం, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి గుడి, బుధవారం వస్తే ఒకటి, గురువారం వస్తే ఒకటి, శుక్రవారం ఒకటి వస్తే ఒకటి, ఇలా ఉంటుంది. ఉండడంలో ఉండే అన్నీ ఆయన రూపాలేనంటే అలా వెళ్ళానంటే గొడవ లేదు. కానీ ఏదో మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం మర్చిపోతాడు, మరి కుదరదు వాడికి. ఏదో వెడుతుంటే అక్కడ దెబ్బ తగులుతుంది, వాళ్ళ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేదు కదండి అందుకే తగిలిసిందంటే. అంటే నువ్వు ఇంకా గుడికి రాకపోతే నీ కాళ్ళు ఎలా విరగొట్టేద్దామో చూస్తూ కూర్చునే శాడిస్టే ఈశ్వరుడు అంటే, అంతే అర్థం అవుతుంది వాడికి. భిన్నమైనటువంటి తత్వంతో ఈశ్వరుడు ఈ రూపంలో ఉంటాడు, ఈ రూపంలో ఉండడన్నవాడికి ఆ సమగ్రత ఎలా తెలుస్తుంది? ఆ పరబ్రహ్మం ఒక్కటి తింటే దేవతలందరూ తింటారన్న సంతోషంతో నీ కులదైవానికి నైవేద్యం చేస్తే అందరూ దేవతలు తిన్నట్టే. అది మనసులో రావాలి. ఇష్టదైవాన్ని కులదైవంలో, కులదైవంలో ఇష్టదైవాన్ని చూసుకోవడం చేత కావాలి. విష్ణు సహస్రనామ స్తోత్రంతో శివార్చన చేయగలగాలి, శివాభిషేకం చేస్తూ శ్రీ మహావిష్ణువుని ప్రీతిపరచగలగాలి. అలా చెయ్యగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అంతేకాని ఎప్పుడూ ఏదో ఈశ్వర స్వరూపముల యందు కూడా భేదములు చూస్తే ఏమి దానివల్ల కలిసి వచ్చేది? కాబట్టి వేలుపులట నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వరనుచు విక వికన గిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూదుడెంగిలి చేసన్. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగాగైకొని నన్ను కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. వాళ్ళ గోపకాంతలు వెళ్ళి చెప్పారు, అమ్మా మీ వాడు ఏం చేశాడో తెలుసా? ఏదో ఆడవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, గోపాల బాలురందరూ ఆవులతోటి వెళ్ళిపోయారు. పాపం ఏదో కొత్తగా పెళ్ళయిందో పిల్లకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, ఇంకా కడుపున కాయలేదని చెప్పి పిల్లకి ఏమిటో ఇంకా తల్లి అవ్వలేదని బాధపడుతోంది. బాధపడుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో మీ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మీదపడి, మీ ఆయన్ని నమ్ముకుంటే ఎక్కడ పిల్లలు పుడతారు, నన్ను నమ్ముకో అన్నాడమ్మా, తప్పు కాదా? కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొని నన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. ఇది మీరు దాన్ని చాలా తక్కువ స్థాయిలో తీసుకోకండి. ఒక స్త్రీ తల్లి కావాలన్నా, ఒక పురుషుడు తండ్రి కావాలన్నా శాస్త్రమునందు కొంత పుణ్యాన్ని చూస్తారు. వాడి శరీరం పడిపోయినప్పుడు ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి అంటే మొట్టమొదట పుట్టే కొడుకెవరో వాడు కర్మసంతానం, అందుకే దత్తత ఇవ్వరు. చివర పుట్టినవాడెవరో వాడు ఐశ్వర్య సంతానం, ఇక 2 దాటినదంతా కామ సంతానం. ఈ కొడుకుని ఇచ్చేటప్పుడు ఈశ్వరుడు కొంత పుణ్యాన్ని చూస్తాడు అని. అమ్మా అని పిలిపించుకోవాలన్నా, నాన్నగారండి అని పిలిపించుకోవాలన్నా పదోన్నతికి ఈశ్వరానుగ్రహం లేకుండా కుదరదు. అంత పుణ్యం లేకపోయినా ఈశ్వర ఏ జన్మలోనో చేయలేదు, నువ్వు నన్ను అనుగ్రహించి నాకు అటువంటి సంతానాన్ని కృప చెయ్యి అని అడిగితే ఎటువంటి వాళ్ళకి ఆయన బిడ్డల్ని ఇస్తాడు. అందుకని ఆయన పతి, ఆయన అనుగ్రహించి లోకంలో అందరినీ తల్లిదండ్రుల్ని చెయ్యగలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడెవరో, లోకమునకు రక్షకుడెవరో, మనని భరించేవాడెవరో ఆయన భర్త. కానీ అసలు ఈశ్వరుడు అనేటటువంటి వాడు యందు విశ్వాసం లేకపోతే, కాబట్టి పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా అంటాం కదా అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో. ఆ భావన మీరు తీసుకోవలసి ఉంటుంది తప్ప దాన్ని ఏదో హాస్యస్ఫోరకమైనటువంటి విషయంగా తీసుకోవలసినటువంటి లీల కాదు అని మనం అంతకన్నా నేను దాన్ని స్పృశించక్కర్లేదు.
ఇమ్మగువ తన్నువాకిట చీరి గ్రుమ్మరుచో చేరి పిలుచుకొని పేరెడగన్ కెమ్మోవి కొరికె వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. ఎవరో యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల వీధిలో నించుని సాయంకాలం వేళ ఆ తలుపులు వేసేసి ఆ తలుపులు బయట నించుని అలా నించుని ఏదో అలా కాసేపు అలా చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోతున్న పిల్లలందరినీ పలకరిస్తూ కృష్ణుడు కూడా అలా వెళ్ళిపోతుంటే ఏ అబ్బాయి ఇలా రా అంటే ఈయన చాలా వినయం ఉన్నవాళ్ళ ఇలా గబగబా వెళ్ళి దగ్గర నించున్నాడు. ఏమన్నాడు, నీ పేరేమిటంది అమ్మాయి, చెప్తాను ఇలా రా అన్నాడు. అంటే ఓహో పాపం కంఠం సరిగ్గా లేదో ఏమో పొట్టిగా ఉన్నాడు పిల్లాడు కదా అని చెప్పని ఇలా వంగింది. చెవిలో కృష్ణ అని చెప్పడం మానేసి ఆ అమ్మాయి యొక్క పెదివి కొరికి పారిపోయాడు. కెమ్మోవి కొరికె వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. కుమారీ శతకం అని మనకి పూర్వం ఆ కుమారీ శతకం చదివించేవారు. అయిన వేళ కాని వేళ అర్థం లేకుండా పర్థం లేకుండా ఆడపిల్లలు బయట నిలబడి వచ్చేవాడిని వెళ్ళేవాడిని పిలిచి మాట్లాడడం అనేటటువంటిది మంచి లక్షణం కాదు. పేరుకున్న నెయ్యే అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం పక్కకి నెయ్యి చేరినప్పుడు కరగడం అనేటటువంటిది సహజ పరిణామం. దేని హద్దులో అది ఉండాలి. ఆ హద్దు దాటితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి సుమా, ఎప్పుడు ఇలాంటి పని చేయకని పెదవి కొరికి వెళ్ళిపోయాడు. అంతకన్నా ఇంకా నేను వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు, దాన్ని మీరు తెలుసుకోగలరు ప్రాజ్ఞులు కనుక. పడతి మీ బిడ్డడుమా పడుచు స్నానము చేయగా మీ బిడ్డడు వలువ తెచ్చిన లతొకటగునే. వీళ్ళ ఆడపిల్ల స్నానం చేస్తుంటే ఆయన బట్టలు ఎత్తుకుపోయాడని ఆయన మీద ఇంకొక నింద, ఇంకొక గోపిక. శాస్త్రమునందు దూష్యమైనటువంటి విషయం ఏంటంటే శరీరం మీద వస్త్రం లేని స్నానం చెయ్యకూడదు. ఎందుకంటే అది జలాధిదేవత అయినటువంటి వరుణుని పట్ల అపచారం కింద వస్తుంది. అందుకే కదా కాత్యాయని వ్రతంలో వస్త్రాపహరణం చేస్తాడు ఆయన. మీరు ఇలా చెయ్యొచ్చా, తప్పు కదా. కాత్యాయనీదేవి కల్లదేయుటే కాక ఈ రీతి నూచువారు ఎందుకలరు, వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా అని అడుగుతాడు. జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేశారు మీరు. దిగంబర స్నానం చేయకూడదు, శవానికి చేయిస్తారు అది. మరి మీరు ఎలా చేస్తున్నారు? ఒక వ్రతం చేసేవాళ్ళు పైగా అలాంటి స్నానం చేసే వ్రతానికి రావచ్చా? ప్రాయశ్చిత్తం నాకు నమస్కారం చేయండి, తద్దోష నివారణ చేసి మీకు బట్టలు ఇస్తానన్నాడు. మనకి నేర్పాడు. అందుకే వ్రతములు చేయుచునొక్క మారైన యవ్వాన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షు లీక్షించుయన్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటన్యస్త కరాబ్జలై సరస లీలన్ మ్రొక్కిరట్లందరున్నంటారు కాత్యాయని వస్త్రాపహరణ ఘట్టంలో పోతన గారు. చేసిన దోషం ఒకెత్తైతే కనీసం దోషం ఒప్పుకుని వ్రతం చేసేటప్పుడు పరమేశ్వరుణ్ణి స్మరించి నమస్కారం చేస్తే తద్దోషం నివారణ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి తప్పు స్నానాలు చెయ్యకూడదు అని ఆయన బట్టలు ఎత్తుకుపోయాడు. లోకంలో ఇలా ఎన్నో చూపిస్తాడు. నేను ఎన్ని లీలలని మీకు చెప్పగలను, కానీ కొన్ని లీలలు మీరు చదివినప్పుడు ఇదేమిటి ఇలా ఉంటుందా అనిపిస్తుంది. కానీ దాని యందు తాత్వికమైనటువంటి రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న నాడు మీ జీవితానికి అభ్యున్నతి. ఒకవేళ తెలియలేదు, అది ఏదో దోషభూయిష్టమైంది అన్నట్లుగా ప్రవర్తించకూడదు. అర్థం కాకపోయినా పరమేశ్వరుడు మనకేదో చెప్పుంటాడు, డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చినట్టు అనో నమస్కారం చేసుకుంటే చాలు. ఒక ఆవిడ ఎంత దారుణమైన విషయం చెప్పిందంటే, నా కొడుకును నా కోడలు ఏకతమున పెనగా పాము నీతడు వేవన్ కోకలెరుంగక పారిన కూకలిడెన్ నీసు తుండు గుణమెగుణాఢ్యా అని అడిగింది. ఒకరోజు పట్టపగలు నా కొడుకు కోడలు మన్మథ క్రీడలో ఉండగా మీ అబ్బాయి కిటికీలోంచి పాముని తీసుకొచ్చి పారేశాడు. వాళ్ళిద్దరూ హడిలిపోయి ఒంటి మీద బట్టలు లేకుండా వీధిలో పరిగెడుతుంటే అందరినీ తీసుకొచ్చి చూడండిరా అని చూపించి నవ్వాడు. ఎంత సిగ్గుచేటైన పనమ్మా అన్నారు. నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్ అని చెప్తోంది శాస్త్రం. ఇంట్లో పూజామందిరంలో ఈశ్వరుడు ఉంటాడు, అగ్నిహోత్రం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, ఇంటికి పెద్దలు వచ్చి ఉంటారు, కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు పైన తిరుగుతూ ఉంటాడు. అటువంటి సమయంలో పగటిపూట భార్యా సంగమం మనుష్యులకు నిషిద్ధ కర్మ. అటువంటి నిషిద్ధ కర్మ కామమునకు కట్టుబడిపోయి అర్థం పర్థం లేకుండా పశువులు క్రీడించినట్టు వేళాపాళా లేకుండా సంపర్కమునకు వెళ్ళినటువంటి వాళ్ళ కడుపున పుట్టినటువంటి ఘోరమైనటువంటి పిల్లల వలన లోకం నాశనం అయిపోతుంది. ఇది నేర్పడానికి పాము చేత కరవబడిన వాడు ఎటువంటి వాడో కామము చేత కరవబడిన నీ జన్మ అటువంటిదని చెప్పడానికి పాము విసిరి అవమానించాడు ఆయన. అందుకని దివసాక్రీడ మంచిది కాదు అని నిరూపణం చేయడం, అది అందులో ఉన్న తాత్విక విషయాన్ని తీసుకోవలసి ఉంటుంది. లేనినాడు అవన్నీ ఏవో చాలా
మనం భరించడానికి కష్టమైనటువంటి చేష్టితముల్లాగా అనిపిస్తాయి. కానీ కృష్ణలీలలో నేను మీతో మనవి చేసింది అదే. మీ మనసుకి మామూలుగా తెలిసి దాని గురించి పెద్దగా తెలియకపోయినా ఏదో కృష్ణుడు చేశాడని భక్తితో దాన్ని స్మరించిన దోషం లేదు. దానిలో ఉన్న తాత్విక రహస్యం తెలిసిన నాడు అది జీవిత అభ్యున్నతికి పనికొస్తుంది. పోతన గారు ఎంత అనుభవించారో లీలాశుకుడు పోతన గారి కన్నా కూడా ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయి నిజంగా ఆయన అనుభవించినటువంటి లీలలు 1, 2 కావు, ఎన్ని లీలలు అనుభవించారో అసలు మనసు కరిగిపోతుంది. ఆయన ఏమి అనుభవించాడు రా మహానుభావుడు, ఏం అద్భుతం రా అనిపిస్తుంది. ఆ ఇంట్లో వెన్నకుండలు పెట్టుకుంటే కృష్ణుడు వచ్చేస్తున్నాడని భయం గోపకాంతలకి. కాబట్టి ఆ గోపకాంతలు కృష్ణుడు వచ్చేస్తాడు ఎత్తుకుపోతాడేమో, కృష్ణుడు వచ్చేస్తాడు ఎత్తుకుపోతాడేమో అని ఒక ఆవిడ ఏం చేసిందంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామంటారు చూసారా, అలా వస్తే పట్టుకుందామని వెన్నకుండ ఒకటి తలుపు ఎదురుగుండా పెట్టి తలుపు చాటున నించుని చూస్తోంది. తలుపు గాడిలోంచి వచ్చి వెన్నలో చెయ్యి పెట్టాక పట్టుకుందాం. రానే వచ్చాడు పిల్లిలా, వెనకాతలు ఒక్కొక్కళ్ళని పిలిచాడు. ఆయన వడ్డిస్తూ ఉంటాడు, ఆయన పెడితే తింటారు గోపాల బాలురు, వాళ్ళు తినరు. ఒక్కొక్కళ్ళని పిలిచాడు, ఇలా వెన్న తీస్తున్నాడు, వాళ్ళ చేతిలో పెడుతున్నాడు, వాళ్ళు చక్కగా వెన్న తింటున్నారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ అయిపోయారా అని అడిగాడు మెల్లిగా. తినేసేయమన్నారు. ఆయన ఇలా చేయి పెట్టి తీసుకుందామని ఇలా తీస్తున్నాడు. ఆవిడ టక్కన వచ్చి పట్టుకుని చెయ్యి పట్టుకుని ఏమంటాడో చూద్దాం అసలని కస్త్వంబాల అంది. ఎవరబ్బాయి నువ్వు అంది. ఏమనాలి ఆయన? కృష్ణుడు అన్నాడు. ఆయన మనిషి బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. ఆయన పేరు ఎందుకు అంటే ఛార్జ్షీట్లో ఇంకోటి పేరు కలపడం, కేసు వీక్ అవ్వడానికి. ఆయన ఏదో పాపం ఇంటి పట్టులు కూర్చొని శ్రద్ధగా చదువుకోవడమో ఆవులు కాయడమో ఆయన చేస్తున్నాడు. నేను కృష్ణుడిని చెప్పడం మానేసి మంచివాడి పేరు పట్టుకొచ్చాడంటే నేను అంతకన్నా మంచివాడిని అని చెప్పడానికి. కస్త్వంబాల బలానుజ. ఆవిడ తెల్లపోయింది. అయ్యి బాబోయ్ తడువుకోకుండా ఎలా చెప్తున్నాడో అని. కిమిహతే అని. ఇక్కడికి ఎందుకు వచ్చావు అయితే అంటే ఆయన వెంటనే ఇలా ఓసారి చూసి, ఓహో మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదేమిటి అన్నాడు. అమ్మ బాబోయ్ అనుకున్నావిడ. యుక్తం, ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావా, సరే బాగానే ఉంది. కానీ యుక్తం ఈ నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే, వెన్నకుండలో చెయ్యింది కెట్టావు. ఇక్కడ వరకు కొంచెం సాత్వికంగా చెప్పాడు. ఇప్పుడు అన్నాడు, ఏమిటమ్మా ఊరికే వెన్నకొండలో చెయ్యింది కెట్టావు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, నువ్వెవరో అని అడుగుతాయేంటి? నీ చెప్పింది జాగ్రత్తగా విను. నేను మా తప్పిపోయినటువంటి దూడ కోసం వెతుక్కుంటున్నాను. మాగా విషాదం క్షణాహ, నేనేదో ఆ తప్పిపోయినటువంటి దూడ కోసం వెతుకుతుంటే ఈ కుండలో కానీ దూరిందేమో అని చెయ్యి పెట్టి తిప్పుతున్నాను. నువ్వేమో వచ్చి ఊరికే ఏమిటి 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 అని ఆ ఊరికే కంగారు పడిపోతాయంటే, దూడ దూకేసి పారిపోయిందంటే ఇప్పుడు నేను ఎక్కడ పరిగెత్తను అన్నాడు. ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. అమ్మ బాబోయ్ ఇంత గడుసుగా సమాధానం చెప్తే ఆవిడ చెయ్యొదిలి తెల్లపోయి అలా ఉండిపోయింది. అలా ఉండిపోయేటట్టుగా గోపిక గడుసుగా సమాధానం చెప్పిన కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశకుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.